నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. అధికారం కోల్పోయిన జగన్ అహంకారం వేయలేదా? తన నోటి దురుస్తనంతో పార్టీకి చేటు చేస్తున్నారా? తన ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోకపోతే జనానికి దూరం అయిపోతారా? తాజాగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈ అనుమానాలే కలుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించిన జగన్ తన ప్రసంగం చివరిలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రస్తుతానికి సరికొత్త డిస్కషన్కి తెరలేపాయి. నిజానికి ఈ మీడియా సమావేశంలో బడ్జెట్లో డొల్లతనాన్ని జగన్ చాలా చక్కగా బయటపెట్టారు. చక్కటి డేటాతో కూడా కేటగారికల్గా సాగినటువంటి ఆయన విమర్శ పలువురి ప్రశంసలు కూడా అందుకునేలా ఉంది. కూటమి నేతలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అలాగే వాటి అమలుకు బడ్జెట్లో చేసినటువంటి కేటాయింపులకు పొంతన లేని విషయాన్ని ఆయన చాలా బాగా ఎండగట్టారని చెప్పాలి. సూపర్ 6 హామీలకే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 143 హామీల అమలు విషయం ఏమైందంటూ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తున్న హామీలను అమలు చేయకుండా జనాల్ని ప్రభుత్వం మోసం చేస్తోందని అంకెలతో సహా వివరించి రుజువు చేశారు ఆయన. రాష్ట్రానికి ఉన్న అప్పులపై ప్రభుత్వం చెబుతోన్న అబద్ధాలని, గత ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆయన తిప్పికొట్టారు. జగన్ స్పీచ్ అయితే అద్దర్రగొట్టారు. హీఈస్ బౌన్స్ బ్యాక్ అని ఆయన అభిమానులు ఆనందిస్తోన్న దశలో ఆయన నోరు జారారు. సమావేశం చివరిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఆయన చేసిన వ్యాఖ్యలు హుందాగా లేవని ఆయన పార్టీ నాయకులే స్వయానా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళిపోండని పవన్ చేసిన కామెంట్పై వ్యాఖ్యానించమని మీడియా ప్రతినిధులు కోరితే జగన్ అహంకారపూరితంగా స్పందించారు. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ పవన్ కళ్యాణ్పై నోరు పారేసుకున్నారు. అలాగే చంద్రబాబును ఉద్దేశించి దుర్మార్గుడు, అన్యాయస్తుడు, రాక్షసుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కూటమి నాయకులు జగన్పై విరుచుకుపడ్డారు. అహంకారానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అచ్చం జగన్లాగే ఉంటుందని లోకేష్ దాడి చేశారు. జగన్మోహన్ రెడ్డి కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చేశారు. జగన్ ఎదుటి వాళ్ళని చులకనగా ఒక మాటని 10 మాటలు అనిపించుకోవడం ఎందుకు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంటున్నారు. అసలు పవన్ను ఎమ్మెల్యేకు తక్కువ అనడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాదు, తనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఒక పార్టీకి అధ్యక్షుడు. 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన 19 స్థానాలు గెలిచిన ఒక నాయకుడు. కూటమి ప్రభుత్వంలో ఏకైక ఉప ముఖ్యమంత్రి. అటువంటి నాయకుడిని పట్టుకుని ఎమ్మెల్యేకు తక్కువ అంటే ఆ వ్యాఖ్యలో పసలేదు సరికదా, అక్కసు బాగా కనిపిస్తోందంటూ విమర్శకులు జగన్ ధోరణిని తప్పుపడుతున్నారు. నిజానికి ఇటువంటి అహంకారపూరిత వ్యాఖ్యల వల్లే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిందని ఇప్పటికీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుంటారు. 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శల దాడిని పెంచిన జగన్ ఎన్నికల్లో అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకున్నారు. పవన్ గురించి, ఆయన పెళ్లిళ్ల గురించి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి జనంలో జగన్ చులకనైపోయారు. ఈ సంగతి ఆ పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. కానీ జగన్ ఇప్పటికీ గ్రహించలేకపోవడం మాత్రం గమనార్హం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శలు చేయాలి తప్ప ఇలా చౌకబారు వ్యాఖ్యలు చేస్తే పార్టీకి చేటు చేస్తుంది అని ఆయన గ్రహించాల్సి ఉంది. ఒక పక్క అభ్యంతరకరంగా, అన్పార్లమెంటరీగా మాట్లాడిన పార్టీ నాయకులపై కేసులు పెట్టి జైలుకి పంపిస్తూ ఉంటే పార్టీ అధినేతగా జగన్ అదే తరహా వ్యాఖ్యలు చేయడం సమంజసమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎదుటి పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సొంత పార్టీలో వారి జోష్కి కారణం అవుతారేమో తప్ప ప్రజలు మాత్రం ఇటువంటి వ్యాఖ్యల్ని ఏమాత్రం అంగీకరించరు. ఓ ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తున్నారు, ప్రభుత్వ విధానాలపై ఏ విధంగా పోరాడుతున్నారు అనేది జనం నిత్యం గమనిస్తూ ఉంటారు. ఇది గమనించకుండా, గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా మళ్ళీ పాత పద్ధతిలోనే వ్యక్తిగత విమర్శలకు దిగితే మాత్రం ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇటువంటి వ్యాఖ్యలు పార్టీకి ఎంతో కొంత కీడు చేస్తాయే తప్ప ఏమాత్రం మేలు చేయవని జగన్ ఎంత తొందరగా గమనిస్తే పార్టీకి, ఆయనకు కూడా అంత మంచిదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం జగన్ ఏం చేస్తారు.